మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మానవ సేవే మాధవ సేవ అంటూ నినాదాన్ని పుచ్చుకొని తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని తీసుకొని సేవ చేస్తున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఇది నాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అదృష్టం అందరికీ రాదు. అదృష్టం ఉన్న టైం కేటాయించలేదు, బట్ నేను టైం కేటాయిస్తూ ఈ సేవ చేయాలనే నా కాన్సెప్ట్ అంటే నా అదృష్టంగా భావిస్తాను. అంటే మీరు సేవ చేసే క్రమంలో సార్ అంటే లైఫ్లో అంటే ఎమోషనల్గా అనిపించిన మూమెంట్ అంటే అత్యంత బాధాకరమైనటువంటి అంశాలు ఏవైనా మీ దృష్టిలోకి వచ్చాయి సార్? బ్లడ్ అవసరం అని నాకు కాల్ చేశారు రాత్రి 7:30 ఆ ప్రాంతంలో. సార్ ఇట్లా బ్లడ్ అవసరం ఉంది, ఖచ్చితంగా హెల్ప్ చేయండి అని. ఆ మూమెంట్లోనే హెల్ప్ చేయలేకపోయా. సో అటువంటిప్పుడు ఖచ్చితంగా ఈ బ్లడ్ అనేది ఖచ్చితంగా చాలా అవసరము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది మనం స్టార్ట్ చేసాం, అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాం. అంటే సర్వీస్ అంటే ఫైనాన్షియల్తో కూడుకున్న అంశాలు సార్. ఈ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూని మనం తీర్చాలి, కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యాయి? ఫైనాన్షియల్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి, అది ఉంటే తప్ప కూడా చేయలేము. బట్ కొంతమంది మనం వచ్చేసి సేవ చేయాలంటే రకరకాలుగా ఇండిపెండెంట్ కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని సేవ చేయొచ్చు, కానీ మీరు రెడ్ క్రాస్ సొసైటీనే ఎంచుకోవడానికి కారణం? గోల్డ్ మెడల్ అనేది నా గోల్, అది సాధించాలి. అన్నదానం అనేది అబ్సల్యూట్లీ గొప్పది. అంటే దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. అంటే దీనికి స్ఫూర్తి ఏంటంటే, ఇది చాలామంది అన్నదానం అంటుంటారు. అన్నదానం అనే పదం మాత్రం కరెక్ట్ కాదు, ఆ వర్డ్ కరెక్ట్ కాదు. అన్న ప్రసాదం అనాలి. ఎందుకంటే అన్నదానం చేసేంత వల్ల మనం అంటే సేవలు చేసే వ్యక్తులను ఉద్దేశించి అయితే సేవా కార్యక్రమాలను మీరు స్పోర్టివ్గా తీసుకొని ఏం చెప్తారు సార్ చివరికి? నేను చెప్పేదంటే ప్రతి మనిషి కూడా తిరిగి చూస్తే ఏదో ఒకటి మనం వింటూ ఉండాలి. సేవా దృక్పథాన్ని ఒక గోల్ ఉండాలి యువతిగా నేను కోరుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిమ్మల్ని ఇప్పటివరకు మీకు రాజకీయ నాయకులను పరిచయం చేశాను. ఇప్పుడు ఓ సేవకుడిని మీకు పరిచయం చేయబోతున్నాను. మానవ సేవే మాధవ సేవ అంటూ నినాదాన్ని పుచ్చుకొని తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ సార్, వెల్కమ్ అవర్ సుమన్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ. తాజాగా అంటే మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని తీసుకొని సేవ చేస్తున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సో ఇది నాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అదృష్టం అందరికీ రాదు. ఓకే. సో అదృష్టం ఉన్న టైం కేటాయించలేరు, బట్ నేను టైం కేటాయిస్తూ ఈ సేవ చేయాలనే నా కాన్సెప్ట్ అంటే నా అదృష్టంగా భావిస్తాను. ఓకే. ఎనీ టైం ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చేయాలి, మనకంటూ ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా ఈ సర్వీస్లో మేము రావడం జరిగింది అనమాట. ఓకే. అంటే ఇప్పటివరకు అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరిగాయి సార్, మీ అధ్యక్షతను? మా అధ్యక్ష అంటే ఇప్పుడు దాకా అన్నీ ఆల్మోస్ట్ సోషల్ సర్వీస్ సంబంధించి చేసాము. అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, ఐ డొనేషన్ క్యాంప్స్ కానీ, హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ, తర్వాత హెల్త్ సంబంధించి అన్నీ కూడా ప్రతి వెల్దుర్తి సర్కిల్లో ప్రతి హాస్టల్లో చేసాం. ఓకే. పత్తికొండ మండలం వెల్దుర్తి మండలంలో. ఓకే. నేను వెల్దుర్తి మండలంలో స్టార్టింగ్లో అక్కడ ఉన్నాను. సో దాదాపు ప్రతి స్కూల్లో ప్రతి హాస్టల్లో అన్ని చోట్ల మనం చేసాం. అంటే హెల్త్ అవేర్నెస్ ముఖ్యంగా పిల్లల భవిష్యత్తులో ఎలా ఉండాలి, వాళ్ళ హెల్త్ టిప్స్ ఎలా పాటించాలి, తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు చేసిన సేవ ఏంటి, ఓన్లీ చదువుకే పరిమితం కాకుండా సేవ అనేది కూడా ఒక పార్ట్ ఉండాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్యాంప్ చాలా చేసాము అక్కడ. ఓకే. అంటే మీరు సేవ చేసే క్రమంలో సార్ అంటే లైఫ్లో అంటే ఎమోషనల్గా అనిపించిన మూమెంట్ అంటే అత్యంత బాధాకరమైనటువంటి అంశాలు ఏవైనా మీ దృష్టిలోకి వచ్చాయి సార్? నాకు ఈ సర్వీస్ తోటి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, డాక్టర్ కే జోగేంద్ర రెడ్డి నాకు స్ఫూర్తి వాళ్ళు. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాల్లో నేను ఒకసారి ఈ సర్వీస్ చేస్తున్నప్పుడే కసాపురం టెంపుల్ నుంచి ఒక స్వామి ఆలయ పూజారి వాళ్ళ అబ్బాయికి ఏదో బ్లడ్ అవసరం అని నాకు కాల్ చేశారు రాత్రి 7:30 ఆ ప్రాంతంలో. ఓకే. సార్ ఇట్లా బ్లడ్ అవసరం ఉంది, ఖచ్చితంగా హెల్ప్ చేయండి అని. ఆ మూమెంట్లోనే హెల్ప్ చేయలేకపోయా. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు. సో రాత్రి డోనర్స్ వెతకడానికి చాలా టైం పట్టింది. సో అటువంటిప్పుడు ఖచ్చితంగా ఈ బ్లడ్ అనేది ఖచ్చితంగా చాలా అవసరము, మోటివేట్ చేయాలి, స్పందించే వాళ్ళని మనం మోటివేట్ చేసే గ్రూప్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది మనం స్టార్ట్ చేసాం, అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం. ఆ విషయంలో చాలా బాధపడ్డాను. ఎందుకంటే దాదాపు 6 hours ఇబ్బంది పడి ప్రతి ఒక్కరికి కాల్ చేస్తున్నా, అయ్యా ఇట్లా బ్లడ్ అవసరం ఉంది చేయండి అని. ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో వీళ్ళకి ఖచ్చితంగా మనం మోటివేట్ చేయాలి, బ్లడ్ డోనర్స్గా మనం వీళ్ళని రెడీ చేయాలనే ఉద్దేశంతో
నేను ముందుకు రావడం జరిగింది. ఓకే, అంటే ఆ సందర్భంలో అంటే బ్లడ్ కోసం 6 hours మీరు ట్రై చేశారు. చాలా ట్రై చేశాను. ఓకే, అంటే ఎవరు డోనర్స్ ముందుకు రావడం లేదా లేకపోతే ఏంటి ప్రాబ్లం? డోనర్స్ ముందుకు రాలేదు. ఓకే, డోనర్స్ ముందుకు రాలేదు. వాళ్ళు ఏడుస్తూ నాకు కాల్ చేశారు, సార్ మేము కర్నూలు వచ్చున్నాము, ఎవరిని అప్రోచ్ అవ్వాలో మాకు అర్థం కావట్లేదు, అయితే గుండెకల్లో మాత్రం ఖచ్చితంగా అవసరం చెప్పారు, డెలివరీ సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళు బాధతో ఏడుస్తూ ఫోన్ చేస్తే నాకు చాలా బాధేసింది. అసలు మనం ఏంటి, మనం ఎక్కడున్నాం ఈ వ్యవస్థలో, కనీసం బ్లడ్తో హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఖచ్చితంగా బ్లడ్ మోటివేట్ చేసే విధంగా ఖచ్చితంగా బ్లడ్ డొనేట్స్ మనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అందరికీ మోటివేట్ చేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చాలా చేశాం. ఓకే, ఆ సందర్భంలో ఎలా వాళ్ళకి ఆ బ్లడ్ మీరు ప్రొక్యూర్ చేయగలిగారు సార్? దాదాపు 5-6 గంటలు ఇబ్బంది పడ్డాము. ఒక నంద్యాల ఒక ఫ్రెండ్ కాల్ చేశాను. ఓకే, నంద్యాల ఒక ఫ్రెండ్ కాల్ చేశాను, తన పేరు రాజేంద్రనాథ్ అనుకుంటా. ఓకే, తను కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మార్నింగ్ అది నాకు కాల్ చేశారు, సార్ కాల్ చేశారు ఏంటంటే ఇట్లా అవసరం పడింది, ఇట్లా దాంతో కాల్ చేశాను సార్, లక్ష్యంగా ఇస్తాను సార్, నేను వస్తాను అని అతను ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. హ్యాపీ అనిపించింది. అంటే నంద్యాల నుంచి కర్నూలుకి వచ్చారా? కర్నూలుకి వచ్చారు. ఓకే, దాదాపు 80 kilometers అక్కడ నుండి ట్రావెల్ చేసి వచ్చి బ్లడ్ ఇచ్చారు. ఓకే, అంటే మీరు స్ఫూర్తి అన్నారు సార్, అంటే మీ సంబంధించి వ్యక్తుల స్ఫూర్తి అన్నారు, అంటే ఎలాంటి స్ఫూర్తిని వారి నుండి మీరు స్వీకరించారు సార్? డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఒక విషయం చెప్పాడు, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి ఏదైనా సాధించాలని, సాధిస్తేనే మన జన్మ సార్థకం అవుతుంది అని. అలాంటి వ్యక్తి నాకు బాగా స్ఫూర్తి. అలాగే డాక్టర్ కేజీ గోవింద్ రెడ్డి గారు ఎలా ఉండాలి, ఓకే, సర్వీస్ ఎలా చేయాలి, జనాల్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఈ ఇద్దరు గురువులు మాకు నేర్పించారు. వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని ఈ సర్వీస్ ఓరియంటెడ్గా ఇక్కడ ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మీరు సేవలు అందిస్తున్నారు సార్ సమాజానికి? సమాజం దాదాపు 25 years పైన చేస్తున్నాను. 25 years. ఓకే, అంటే ఏ ఏజ్లో మీరు ఈ దీంట్లోకి వచ్చారు సార్ సేవా కార్యక్రమాల్లో? నాకు 27 years ఉన్నప్పుడు. 27 years, అంటే యంగ్ ఏజ్లోనే వచ్చారు. అంటే యంగ్ ఏజ్లో సహజంగా అంటే యూత్కి అనేది ఒక అంటే డిఫరెంట్ ఫ్యాషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడున్న ట్రెండ్లో అయితే ఇంకో రకంగా అనుకోండి, అప్పుడుండే ట్రెండ్లో అంటే ఫ్యాషన్స్ వేరే ఉంటాయి. కానీ మీరు సేవా రంగాన్నే ఫ్యాషన్గా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే? నాకేంటంటే నేను 9th class చదివేటప్పుడు డిఓ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఓకే, మీ స్కూల్కు? మా స్కూల్కి. సో ఆయన మాటలు నాకు ప్రభావం చూపించాయి. అతను ఏంటంటే అతను బేసిక్గా సింగర్, ఒక మంచి సాంగ్ వాడు అన్నమయ్య కీర్తన, అదిగో దాంతోపాటు అతను ఒక మాట చెప్పాడు, ఖచ్చితంగా ప్రతి మనిషికి ఏదైనా ఒక గోల్ ఉండాలి, అది సాధించాలి, సాధిస్తేనే ఆ జన్మ సార్థకం అవుతుంది, మీకు మీ ఊరికి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారని అతను ఒక మాట అన్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక గోల్ ఉండాలని. అప్పుడు నా మనసులో పడింది, నేను గోల్డ్ మెడల్ సాధించాలని. ఓకే, సో బాగా చదివి మంచి ర్యాంకుతో గోల్డ్ మెడల్ సాధించాలని నాకు ఉండింది. సో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయా, అన్నీ కూడా డిస్టెన్స్లో రాస్తూ పాస్ అవుతూ అట్లా వచ్చాను. అంటే 10th వరకు అన్న కంటిన్యూ చేశారు సార్? 10th కంటిన్యూ, ఇంటర్మీడియట్ కూడా డిస్టెన్స్, డిగ్రీ కూడా డిస్టెన్స్. ఓకే, హెల్త్ అసిస్టెంట్గా రెగ్యులర్ చేశాను. సో గోల్డ్ మెడల్ మాత్రం సాధించుకోలేకపోయాను. అది నా గోల్ ఉండిపోయింది. ఎట్లా సాధించాలి అనే మూమెంట్లో రెడ్ క్రాస్ ద్వారా సర్వీస్ చేస్తూ గోల్డ్ మెడల్ సాధించవచ్చు అని చెప్పేసి నేను విన్నాను. ఆ మూమెంట్లో నేను రెడ్ క్రాస్లో జాయిన్ అయ్యి ఈ సర్వీస్ చేస్తూ నా గోల్ అయితే నేను అచీవ్ చేసుకున్నాను. సో హ్యాపీ. ఓకే, అంటే మీరు 27 years ఏజ్, అంటే యంగ్ ఏజ్లోనే మీరు సేవా కార్యక్రమాలకు వచ్చామని చెప్తుంటాం. అంటే మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఏ ఓరియంటెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఫ్యామిలీ ఎలా మీకు సపోర్ట్ చేశారు సార్? ఫ్యామిలీ అనేది నాకు ఎప్పటికీ సపోర్ట్ ఉంది, ఎందుకంటే నా ఆలోచనలు వాళ్ళకి బాగా అర్థమవుతాయి అన్నమాట. సో వీడు ఏది చెప్తే వినడు, వీడికి ఏది అనుకుంటే చేస్తాడు, సో చేసే పనులు కూడా మంచిగా నిజాయితీ ఉంటుంది అని. మా ఫ్యామిలీ వచ్చేసి అది బురాందొడ్డి విలేజ్, సి బెలగల్ మండలం, కర్నూలు జిల్లా. నాది సి బెలగల్ అంటే ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది సార్? పత్తికొండ కాన్స్టిట్యున్సీ కింద. సారీ కొడుమూరు కాన్స్టిట్యున్సీ. ఓకే, ఓకే. ప్రజెంట్ ఉన్నది పత్తికొండ కాన్స్టిట్యున్సీలో వెల్దుర్తిలో నుంచి నేను మీరు సెటిల్ అక్కడ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. ఓకే, అక్కడ నుంచి 27 years ఏజ్ నుంచి మీరు ఈ యాక్టివిటీస్లోకి యాక్టివ్గా ఉన్నారు? వెల్దుర్తిలో యాక్టివ్ ఉన్నాను, అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, అక్కడ దాదాపు ప్రతి విలేజ్లో నేనంటే రెడ్ క్రాస్ ఏంటి, సర్వీస్ ఏంటి, బ్లడ్ రఘునాథ్ రెడ్డి అని కూడా పిలుస్తారు. అక్కడ బ్లడ్ ఫోన్ చేస్తే ఏ టైంలో సరే స్పందిస్తాడు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. బ్లడ్ సంబంధించి డోనర్స్ కావచ్చు, మిగతా అన్ని విషయాలు కూడా హెల్ప్ చేస్తాడని చెప్పేసి ఆ సర్కిల్లో నన్ను రెడ్ క్రాస్ రఘునాథ్ రెడ్డి లేదంటే బ్లడ్ రఘునాథ్ రెడ్డి అని కూడా పిలుస్తుంటారు. ఓకే, అంటే ఈ సేవ చేసే క్రమంలో ఫ్యామిలీ కుటుంబ సభ్యులు, పిల్లలు, భార్య, అంటే ఈ ఫ్యామిలీ అంతా ఉంటుంది. అంటే ఈ ఫ్యామిలీ నుండి ఎలా సపోర్ట్ దొరుకుతుంది? నాకు ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఉంది. వాళ్ళు ఉంటే తప్ప మనం చేయలేం. ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే మనం ఏ రంగంలో కూడా ముందుకు రాలేం. ఎందుకంటే సర్వీస్ నేను చేయడం అనేది వాళ్ళకు కూడా బాగా నచ్చింది. దీనివల్ల లబ్ధి పొందిన కుటుంబాలు వాళ్ళని కూడా ప్రశంసించారు, మీ అబ్బాయి ఇట్లా హెల్ప్ చేశాడు, ఇలా చేశాడని. దాంతో వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్టు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు.
దానివల్ల నేను ముందుకెళ్తున్నాను. అంటే సర్వీస్ అంటే ఫైనాన్షియల్తో కూడుకున్న అంశాలు సార్. అంటే ఫైనాన్షియల్ లేక ఒక మీ లైఫ్లో ఈ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూని మనం తీర్చాలి కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు అనే కండిషన్స్ అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యాయి సార్? ఫైనాన్షియల్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి, అది ఉంటే తప్ప కూడా చేయలేము. బట్ కొంతమంది మనం వచ్చేసి కొంతమంది వ్యక్తులను మనం తీసుకుంటున్నాం. ఓకే. వాళ్ళని తీసుకొని వాళ్ళతో స్పాన్సర్స్ తీసుకొని ముఖ్యంగా ఈ రెడ్ క్రాస్ సంబంధించి అవుతుందని, తర్వాత మిగతా సేవా సర్వీస్ అయితేనేది, దీనికి సంబంధించి నాకు ఒక 4-5 మంది వ్యక్తులు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ ఉన్నందువల్లనే నేను చేస్తున్నా. వాళ్ళందరూ సపోర్ట్ లేదు నేను చేసేవాడిని కూడా కాదేమో. వాళ్ళ సపోర్ట్ ఉన్నందువల్లే నేను చేయగలిగాను. అంటే సహజంగా అంటే సేవ చేయాలంటే రకరకాలుగా ఇండిపెండెంట్ కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని సేవ చేయొచ్చు. కానీ మీరు రెడ్ క్రాస్ సొసైటీనే ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు సార్? అదే ఇందాక చెప్పాను, గోల్డ్ మెడల్ అని నాచు. అంటే రెడ్ క్రాస్లోనే గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్ అనేది నాకు గోల్, అది సాధించాలి. సో ఇండివిజువల్గా మనం చేస్తే గోల్డ్ మెడల్ వచ్చే ఛాన్స్ లేదు. దేనికైనా ఒక వేదిక ఉండాలి. ఆ వేదిక ద్వారా చేస్తే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధించవచ్చు అని దానికోసం రెడ్ క్రాస్ ఎంచుకున్నాను. సో రెడ్ క్రాస్ ద్వారా దాదాపు 400 నుంచి 500 ప్రోగ్రామ్స్ చేశాను. సో మనకు రెడ్ క్రాస్ సంస్థ నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు రవీంద్ర భారతిలో డాక్టర్ రంగరాజన్ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. ఓకే. తర్వాత గవర్నర్ అందరూ తీసుకోవడం జరిగింది. ఒకసారి సిల్వర్ మెడల్ 2 టైమ్స్ తీసుకున్నా, గోల్డ్ మెడల్ దాదాపు 2 టైమ్స్ తీసుకున్నాను, కప్పు ఒకసారి తీసుకోవడం జరిగింది. ఓకే, గుడ్. సో జిల్లా కలెక్టర్ ద్వారా చాలాసార్లు సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా కలెక్టర్ ద్వారా. ఓకే. అంటే సొసైటీకి సంబంధించి అంటే ఏ హోదాలో మీరు పనిచేస్తున్నారు, సేవలు అందిస్తున్నారు? నేను రెడ్ క్రాస్ సొసైటీలో జిల్లా ట్రెజరీ వర్క్ చేశాను ఇంతవరకు. ప్రజెంట్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. వివిధ నాకు అంటే ఒక సపరేట్ సొసైటీ కూడా ఉంది. నెట్టికంటే ఆంజనేయ స్వామి అన్నప్రసాద సేవ ఫౌండేషన్ పెట్టాము. దాని ద్వారా అన్నప్రసాదాలు మిగతా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఓకే. మీరు పదే అంటే నేటికంటే ఆంజనేయ స్వామి కసాపురం అని ప్రస్తావిస్తున్నారు. అసలు ఏంటి మీకు రఘునాథ్ రెడ్డి గారికి కసాపురం ఆంజనేయ స్వామికి ఏదో బాండింగ్ ఉన్నట్టుంది, ఏంటి అది ప్రత్యేకత? కసాపురం అంటే నాకు ఒక దిల్, దాన్ని ఏమిటంటే అది నాకు కిక్ వస్తుంది. నెట్టికంటే ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా ఫేవరెట్ గాడ్. సో ఆయన వల్లనే నేను ఈ స్థాయికి ఎదగానని అనుకుంటున్నా. సో అక్కడ దాదాపు 25 సంవత్సరాలు సర్వీస్ చేశాను మెడికల్ క్యాంప్స్. ఒకనొక సందర్భంలో 2000 సంవత్సరంలో నేను పాదయాత్ర చేసిపోయాను, అంటే మాల వేసాను 13 సంవత్సరాలు. ఓకే. సో నాతో పాటు వందలాది మంది ఆంజనేయ స్వాములు నడిచి వెళ్తుంటే నాతో పాటు కొన్ని మెడిసిన్ పెట్టుకున్నాను. అది నా వరకు నేను అనుకున్నాను. సో నేను దాదాపు వెల్దుర్తి నుంచి నడిచిపోతుంటే అక్కడ కటారుకొండ తర్వాత పెండకల్లో ఉన్న వస్తాయి. ఆ గ్రామం వేసరికి నా దగ్గర మెడిసిన్స్ అయిపోయినాయి. ఏంటంటే నడిచిపోతుంటే చెప్పులు లేకోకుండా నడిచిపోతుంటాం, ముళ్ళు గుచ్చుకోవడం, తర్వాత నొప్పులు అవి ఉంటాయి కాబట్టి నా మెడిసిన్ అయిపోయినాయి. తర్వాత అక్కడి నుంచి ఇబ్బంది పడుతుపోయాం. అక్కడ వెళ్ళిన తర్వాత వందలాది మంది ఇబ్బంది పడుతున్నారు. సో నాకు అప్పుడు అనిపించింది ఖచ్చితంగా మనం చేయాల్సింది మెడికల్ క్యాంప్స్ ఇక్కడ కండక్ట్ చేయాలా అని చెప్పేసి ఫస్ట్ దేవాలయ సిబ్బందితో మేము మాట్లాడాము. ఆ మూమెంట్లో పెద్ద డెవలప్ లేదు, బట్ సహకరించలేదు. ఆ మూమెంట్లో మేమే చైర్స్ కుర్చీలన్నీ మోసుకొని మేమే చేసుకొని మెడిసిన్స్ 2 years అట్లా స్టార్ట్ చేసాము. దాదాపు 2 days అనమాట. 2-3 years చేసింది. తర్వాత దేవాలయ సిబ్బంది అర్థమయ్యి ఆ టెంపుల్ ఈవో గారే ముందుగానే ఫోన్ చేసి, సార్ మీరు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు సర్వీస్ చేస్తారు, ఇట్లా క్యాంప్స్ ఎప్పుడు పెడతారు అని వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఓకే. అంటే సేవ చాలామంది సేవలు చేస్తుంటారు. అంటే సేవ చాటున స్వలాభం కూడా చాలామంది ఆశిస్తూ ఉంటారు. సమాజంలో ఈ ప్రశ్నలు కూడా లేకెత్తుతున్నాయి సార్. అంటే ఇలా స్వలాభం ఉంది రఘునాథ్ రెడ్డికి అనే పలు ఆరోపణలు, పలు విమర్శలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? కొన్ని సందర్భాల్లో వచ్చాయి. మళ్ళీ ఊరికే ఎవరు కూడా హెల్ప్ చేయరు కదా, ఊరికే ఎవరు కూడా సర్వీస్ చేయరు కదా అని. అది నేను స్పోర్టివ్ తీసుకున్నాను. నిజమే, నాకంటే స్వార్థం ఉంది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, గోల్డ్ మెడల్ సాధించాలి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, సర్వీస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఒక స్వార్థం అయితే నాలో ఉంది. ఆ స్వార్థంతో చేశాను. ఓకే. అంటే వృత్తిరీత్యా మీరు అంటే మెడికల్ విభాగానికి సంబంధించి వృత్తిరీత్యా మీరు కొనసాగుతున్నారు సార్? నేను వృత్తిపరంగా గ్రామీణ వైద్యుడిని. ఓకే. గత 30 సంవత్సరాల పైన నేను సర్వీస్ చేస్తున్నా. 30 ఏళ్ళుగా నేను గ్రామీణ వైద్యునిగా కొనసాగుతున్నా. నాకు అన్నం పెట్టింది గ్రామీణ వైద్యులే, గ్రామీణ వైద్య వ్యవస్థనే నాకు పెట్టింది. గ్రామీణ ప్రాంత ప్రజలు నాకు అన్నం పెట్టారు. ఎక్కడ గ్రామీణ వైద్యం చేస్తారు సార్? నేను కృష్ణగిరిలో దాదాపు ఒక 5 సంవత్సరాలు వర్క్ చేశాను. తర్వాత వెల్దుర్తిలో చేశాను. ఈ మధ్యనే కర్నూలు షిఫ్ట్ అయ్యాను అనమాట. కర్నూలు ఇక్కడి నుంచే అంత చేస్తారు. గ్రామీణ ప్రజలు ఆదరిస్తేనే మేము ముందుకు రావడం జరిగింది. వాళ్ళ ఆదరణతోనే, వాళ్ళ ప్రేమ. ఇప్పుడు కూడా ఆ ప్రాంతానికి వెళ్తే అంత అభిమానిస్తారు. వెల్దుర్తి సర్కిల్లో గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా నేను వెళ్తే అంత అభిమానిస్తూ ప్రేమతో మాట్లాడుతూ చేస్తారు. అది చాలా మన కుటుంబానికి. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పారు అంటే చిన్నగా ఉన్నప్పుడు గోల్డ్ మెడల్ తీసుకోవాలనేది నా లక్ష్యం అని చెప్పేసి అన్నారు. ఆ లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు మీ ఏజ్ దాదాపు 50 బిలో ఉంటుంది. ఇప్పటి నుండి ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకొని సేవ చేయాలని ఆశిస్తున్నారు సార్?
నేను చేస్తున్న నాతో పాటు మా కుటుంబ సభ్యులను కూడా సేవా రంగంలోకి తీసుకురావాలనేది నా గోల్. ఓకే. ఎందుకంటే సేవ అనేది మనం ఏదైనా దాదాపు ఇప్పుడు అన్నప్రసాదం మేము పెడతా ఉంటాం. దాదాపు 11 సంవత్సరాలుగా మనం కసాపురం టీంలో పెడుతున్నాము. నాకు అర్థమైన పరిస్థితి, ఏ దానం చేసినా మళ్ళీ వ్యక్తులు ఆశిస్తుంటారు. అన్నదానం చేస్తే చాలు అంటారు. అన్నం ఇంకా కాస్త పెడతాము తినండి అంటే ఇంకా చాలు, హ్యాపీ సంతోషంగా తిన్నాను అంటారు. అది అన్నదానం మించిన ఏ దానమూ లేదు. అన్నదానమే పవిత్రమైనది. అందుకని అట్లాంటి కార్యక్రమాలు చేయాలని నా కుటుంబ సభ్యులని, నా కూతులని, నా కొడుకుని అందరూ నేను మోటివేట్ చేస్తున్నా. వాళ్ళు కూడా నాతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే. ఎంతమంది సంతానం సార్ మీకు? నాకు 2 బిడ్డలు, ఒక అబ్బాయి. ఇద్దరు చదువుతున్నారు? 2 బిడ్డలు ఆల్రెడీ సెటిల్డ్. అబ్బాయి వచ్చేసి హాస్టల్లో చదువుతున్నాడు. ఓకే. అంటే కుటుంబ పరంగా కూడా వెల్ సెటిల్డ్ అయితే. అన్నదానం అనేది అబ్సల్యూట్లీ గొప్పది. కానీ అన్నదానాన్ని మీరు కూడా అంటే దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. అంటే దీనికి స్ఫూర్తి ఏంటంటారు? ఇది చాలామంది అన్నదానం అంటుంటారు. అన్నదానం అనే పదం మాత్రం కరెక్ట్ కాదు. ఆ వర్డ్ కరెక్ట్ కాదు. అన్నప్రసాదం అనాలి. అన్నప్రసాదం. ఎందుకంటే అన్నదానం చేసేంత వల్ల మనం అన్నప్రసాదం భగవంతుని ప్రసాదంగా మనం స్వీకరించాలా, భగవంతుని ప్రసాదంగా మనం వితరణ చేయాలి. సో ఈ విషయంలో మేము ఎందుకు ముందుకు వచ్చాము అంటే, మేము కాసాపురం నడిచిపోయామని చెప్పాం కదా. చాలా వేలాది మంది నడిచిపోతున్నారు. లక్షల మంది భక్తులు స్వామి దగ్గరికి వస్తుంటారు. వేలాది మంది మాలలు వేసుకొని వస్తుంటారు. ఆ మూమెంట్లో అన్నప్రసాదం దొరికేది గగనం. ఎందుకంటే టెంపుల్ అంతమందికి వసతి కల్పించాలంటే కొంచెం ఇబ్బంది. సో ఆ మూమెంట్లో ఆ క్యూ లైన్లో వెళ్తూ పోలేక ఆ మూమెంట్లో చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే ఉపవాసంతో ఉంటాము, ఒక పూట భోజనం చేస్తుంటాము. ఉపవాసంతో ఉన్న తర్వాత అక్కడ సరైన భోజనం దొరకకపోతే ఇబ్బంది పడతాం. ఆ మూమెంట్లో ఇబ్బంది పడ్డాను. దాదాపు 4-5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ఒక కుటుంబం, వాళ్ళది బెల్లోన విలేజ్, గోపాల్ అనే వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఫ్యామిలీ మొత్తమే స్వామివారికి నివేదించేసి అందరికీ ఈ విధంగా చేసేవాళ్ళు. దాదాపు వాళ్ళ రేంజ్లో ఒక 30-40 మందికి. సో ఆ మూమెంట్లో బాగా ఆకలితో ఉన్నాము. ఒక భక్తుడు వచ్చి, సార్ అక్కడ భోజనం పెడుతున్నారు, భోజనం చేసేయండి అని చెప్పారు. అయ్యా భోజనం చేసేయండి అంటున్నావు, నేను హ్యాపీ భోజనం చేస్తా, అన్నం పెట్టేవాడే కావాలి, ఆ భగవంతుని ప్రసాదంగా పిలుపు వచ్చిందని పోయిస్తున్నాను. వాళ్ళని అడిగాను, అసలు ఏంటమ్మా ఎలా పెడుతున్నారు, ఎప్పటి నుంచి పెడుతున్నారంటే, వాళ్ళు ప్రతి సంవత్సరము దాసంగం అని పెడుతుంటారంట. వాళ్ళకి స్వామివారి మొక్క అంట, వాళ్ళ చేతంతో ప్రసాదం చేసి స్వామి పేరుతో పెట్టాలని ఒక నియమం ఉందంట. అలా పెడుతున్నాం సార్ అన్నారు. సో వాళ్ళకి ఆ మూమెంట్లో రూమ్స్ ఉండవు అక్కడ, అంటే చాలా అక్కడ కొంచెం ఇబ్బంది ఉండేది. అప్పట్లో ఆ వరండాలో చిటికని చేసి పెట్టేవాళ్ళు. సో అప్పుడు అనిపించింది, వీళ్ళు ఇంత ప్రేమ భక్తితో స్వామితో చేసి పెడుతున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు? మనకంటూ దేవుడు అంత ఎంత ఇచ్చాడు. సో మనం కూడా చేయాలి, అన్న ప్రసాదం చేయాలా, ఆకలి తీర్చాలా. ఎందుకంటే స్వయంగా నేను అనుభవించాను. నాలాంటి వాళ్ళు వేలాది మంది ఉంటారు, వందలాది మంది ఉంటారు. సో ఈ మూమెంట్లో ఖచ్చితంగా ఈ అన్నప్రసాదం అవసరం అని చెప్పేసి వాళ్ళు నాకు వాళ్ళు స్ఫూర్తిగా పొంది, నేను వస్తేనే అదే రోజే ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మా నాన్నలు, మా అక్క వాళ్ళందరితో మాట్లాడి ఖచ్చితంగా స్టార్ట్ చేయాలా. ఒక కుటుంబం స్వయంగా చేసి పెడితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రేమతో భోజనం పెట్టారు, భోజనం చేశాను. సో మనం కూడా చేయాలి అంటే మా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ ఉన్నారు. అదే సంవత్సరమే సమ్ డొనేషన్స్, ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ డొనేషన్ చేసుకున్నాం. తల ఆయన తీసుకుని నెక్స్ట్ ఇయర్ పెట్టాలని చెప్పి. నెక్స్ట్ ఇయర్ దాదాపు ఒక 200 మందికి పెట్టడం స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేసినాక కొంతమంది భక్తులు ఇంప్రెస్ అయ్యి నాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చారు. సో కొంత స్వార్థం అనేది మీరు ఇందాక స్వార్థం అనిపించింది. ఓన్లీ మనమే పెట్టాలి, మనకే పేరు రావాలి, మనదే అన్నట్టు. కొంతమంది మిత్రులు, ఇలాంటి మిత్రులు ఎవరు అన్నారు, సో నీవు దాదాపు ఒక 200-300 మంది పెడుతున్నావు, అదే 10 మంది 10 చేతులు వేస్తే ఒక 1000 మంది పెట్టొచ్చు కదా అంటే అది నిజమే అనిపించింది. ఇది కరెక్టే, నేను అన్న ఆలోచన తప్పుగా ఉండింది, వీళ్ళు చెప్పింది వాస్తవం, ఇది కరెక్ట్ అని చెప్పేసి అప్పటి నుంచి మనం ముందుకు వచ్చాము. ఇప్పుడు దాదాపు 2 రోజులు కలిపి 8 నుంచి 10,000 మందికి మేము అక్కడ పెడుతున్నాం. ఓకే, 2 days కలిసి 2 days. హైయెస్ట్ అన్న ప్రసాదం కసాపురం టెంపుల్లో వెల్దుర్తి వాళ్ళదే, అంటే మా టీం అంతా అనమాట. దాదాపు 8 నుంచి 10,000 మంది పెడుతున్నాం. దాదాపు ఒక 60-70 మంది సహకరిస్తారు, సర్వీస్ చేయడానికి వస్తారు వెల్దుర్తి నుంచి. అన్న ప్రసాదం అనేది అంత హైలైట్ అయింది. అందరూ కూడా హ్యాపీగా మమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తున్నారు. అది గొప్ప వరం, నాకు భగవంతుని వరం. అంటే నేను కాదు పెట్టేది, భగవంతుడు మాతో చేయించుకుంటున్నాడు, మేము కర్తలు మాత్రమే. ఓకే, అంటే ప్రస్తుత సమాజంలో అంటే నేటి యువత అంటే సేవ మార్గం వైపు పెద్దగా రావడం లేదు సార్, అంటే పెద్దగా ఆకర్షితులు అవ్వడం లేదు. కారణం ఏంటంటారు సార్? దీనికి కొన్ని అపోహ ఉంది. అంటే బ్లడ్ ఇస్తే ఏదైనా సమస్యలు వస్తాయని, ఆర్గాన్ డొనేషన్ ఇస్తే తర్వాత వేరే విధంగా ఉంటాయని, మరో జన్మలో వేరే విధంగా వికృతంగా పుడతారని, తర్వాత ఐ డొనేషన్ ఇస్తే ఎలా ఉంటాయని చెప్పేసి అపోహ ఉంది. ఆ అపోహ తొలగించడానికి అన్ని స్కూళ్ళల్లో, అన్ని కాలేజీల్లో అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం. తొందరలోనే ఆ అవేర్నెస్ క్యాంప్స్ అనేది మేము ఏర్పాటు చేస్తాం. యువతకి ఖచ్చితంగా యువత మార్పు రావాలి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ద్వారా
వాళ్ళు కూడా మోటివేట్ అవుతున్నారు, ఈ మధ్య బాగా ముందుకు వస్తున్నారు. గత 10 ఏళ్ళకి ఇప్పుడు పోల్చుకుంటే ఇప్పుడైతే అన్ని కార్యక్రమాలు రావడం ముందుకు వస్తున్నారు. అది ఒక విధంగా ఈ మీడియా మంచి ప్లాన్. మంచి దానివల్ల మనం అనుకోవాలి. ఓకే, అంటే మీరు ఆర్గాన్స్ డొనేషన్ అయితేనే ఐ డొనేషన్ అని చెప్పి అన్నారు. అంటే ఈ డొనేషన్ సంబంధించి ఎలాంటి స్పందన ఉంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ ఐ డొనేషన్ గురించి గతంలో ఎస్పీ రవికృష్ణ గారు ఉన్నప్పుడు, ఎస్పీగా ఉన్నప్పుడు మా చైర్మన్ శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఒకే రోజు 1,00,000 మందితో ఐ డొనేషన్ చేయించిన సందర్భం ఉంది. 1,00,000 మందితో? 1,00,000 మందితో ఒకే రోజు డాక్టర్ రవికృష్ణ జిల్లా ఎస్పీగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అప్పుడు నేను జిల్లా ట్రెజరీగా ఉన్నా, మా చైర్మన్ శ్రీనివాస గారు ఉన్నారు. అప్పుడు అంత సమిష్టి కృషితో ఎస్పీ గారి ఆధ్వర్యంలో 1,00,000 మందితో ఐ డొనేషన్ చేసిన సందర్భం ఉంది. అది అలాగే జనాల్లో కూడా ఇంకా జరుగుతూ ఉంది. ఓకే, అంటే ఐతో పాటు మిగతా అవయవ దానాలకు సంబంధించి కూడా పబ్లిక్ ముందుకు వస్తున్నారు సార్. మీరు ఎలాంటి అవేర్నెస్? ఇది ఆర్గాన్ డొనేషన్ గురించి ప్రజెంట్ మా చైర్మన్ గారు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి గారు, ఆయన మంచి బాగా దాన్ని ఏమంటారు, ఒక జము అంటే ఆర్గాన్ డొనేషన్ పైన జనాలకు తీసుకెళ్ళాలి, ఆర్గాన్ డొనేషన్ చేయించాలని మంచి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి. అతని ఆధ్వర్యంలో కూడా గతంలో కూడా చేస్తున్నారు సారు. దానిపైనే మోటివేట్ చేస్తున్నారు. ఆర్గాన్ డొనేషన్ తన లక్ష్యంగా ముందుకు వస్తున్నారు. ఆయనతో కలిసి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. అంటే ఎందుకు ఆ స్థాయిలో ఆర్గాన్ డొనేషన్స్కి ముందుకు రావడం లేదంటారు పబ్లిక్? ఆర్గాన్ డొనేషన్ అనేది మెయిన్ వాళ్ళలో సరైన అవగాహన లేకపోవడమే కారణము. వాళ్ళ కుటుంబ సభ్యులు మనం మోటివేట్ చేయాలి. ఈ మధ్య వస్తున్నారు, మనం చూస్తున్నాం, ఈ మధ్య మీడియాలో కూడా చూస్తున్నాం కదా, ముందుకు వస్తున్నారు. ఐ డొనేషన్ బాగా వస్తున్నారు. ఆర్గాన్ డొనేషన్ కూడా అవేర్నెస్ చేయాలని చెప్పేసి మా చైర్మన్ గారు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి గారు కూడా పట్టుదలగా చేస్తున్నారు. సార్, చివరిగా చెప్పండి సార్, ఈ సేవా కార్యక్రమాలను ఉద్దేశించి సేవా కార్యక్రమాలు చేసే క్రమంలో ఎలాంటి సపోర్ట్ వస్తుంది? ఎవరు మీకు అంటే బ్యాక్ ఎండ్గా బేస్మెంట్గా ఉన్నారు సార్? ఇందాక నేను చెప్పాను, నాకు స్ఫూర్తిని డాక్టర్ కేజీ గోవిందరెడ్డి గారని, డాక్టర్ బ్రహ్మారెడ్డి గారని, తర్వాత నాకు వెన్నంటి నేను సర్వీస్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు మధ్యకర వలి సాహిబాబు గారు, తర్వాత వెల్దుర్తి కేపీ ఆచారి, తర్వాత ఎల్బండ దేవారెడ్డి గారు, తర్వాత మా మాజీ చైర్మన్ శ్రీనివాసులు గారు గార్గపురం. వాళ్ళు నాకు ఫుల్ సపోర్టెడ్ ఎప్పటికీ. ఇప్పుడు కూడా ఏ పాదయాత్ర, అయ్యప్ప స్వామి పాదయాత్ర చేస్తుంటారు, వెంటనే మేము వాలిపోతాం సర్వీస్ చేయడానికి. చెప్పాను కదా గార్గపురం శ్రీనివాసులు గారని. తర్వాత ఎక్కడ ఏదున్నా మన శ్రీశైలం నడిచిపోతుంటే ఆ పరిస్థితి నాకు అర్థమైపోయింది. నేను మధ్యలో మెడిసిన్ తీసుకెళ్ళాను, అక్కడే టెంట్ వేసి స్టార్ట్ చేశాం మెడికల్ క్యాంపు. అట్లా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంటే కలిసి వెళ్తుంటాం. వాళ్ళంతా నాకు సపోర్ట్ ఉంది, ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది. సో మెయిన్ నుంచి చెప్పేదంటే సర్వీస్ అనేది ఇంపార్టెంట్. అది మన జీవితంలో ఒక పార్ట్ కావాలని నేను కోరుకుంటున్నా. అందరికీ నేను అదే చెప్తున్నా, సర్వీస్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ అవ్వాలి కంపల్సరీ. అలా ఉంటేనే, ప్రతి ఒక్కళ్ళు అలా భావిస్తేనే ఈ సొసైటీ కానీ సమాజం కానీ అందరూ కూడా బాగుపడతారని నా ఆలోచన. చివరికి సార్, అంటే సేవలు చేసే వ్యక్తులను ఉద్దేశించి అయితేనేమి సేవా కార్యక్రమాలను మీరు స్పోర్టివ్గా తీసుకొని ఏం చెప్తారు సార్ చివరిగా? నేను చెప్పేదంటే ప్రతి మనిషి కూడా తిరిగి చూస్తే ఏదో ఒకటి మనం వెనుక ఉండాలి. మన తర్వాత సో మనకంటూ ఒక పేజ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా సరే నేను కోరుకునేది ఒకటే, మానవ సేవ, మాధవ సేవ. సో ఈ రంగంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలని, ముఖ్యంగా యువత నేను కోరుకుంటున్నాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయండి, బ్లడ్ డొనేషన్ చేయండి, ఐ డొనేషన్ చేయండి, ఆర్గాన్ డొనేషన్ చేయండి, జనంలో నిలిచిపోండి, జనంతో కలిసిపోండి అనేది నేను యువతని కోరుకుంటున్నా. యువత ముందుకు వస్తేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే యువత వస్తే ఇది సాధ్యమవుతుంది. వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. వాళ్ళలో సేవా దృక్పథం అనే ఒక గోల్ ఉండాలి యువతకి అని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయానికి కేటాయించి స్టూడియోకి వచ్చింది ధన్యవాదాలు. అలాగే మీరు ఎంచుకున్న సేవా మార్గంలో మరింత ముందుకు వెళ్ళాలని, మీరు ఇలాగే టీమ్ మేనేజ్మెంట్తో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలిపాలి. సుమన్ టీవీ అంటే నా అభిమానం. ప్రతిదీ కూడా నేను పక్కగా చూస్తుంటా. సుమన్ టీవీ అంటే నాకు అభిమానం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. ఇది రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా చేస్తూ ఇదే కోణాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆ సేవ అనేది వారి యొక్క జీవితంలో అలవరుచుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి, ఆ పేజీ గొప్పగా ఉండాలి, సమాజానికి మనం ఆదర్శంగా ఉండాలనే నినాదంతో సేవ చేస్తున్నట్టు ఆయన మాటలను విన్నాం. థ్యాంక్ యూ.